హలో. మీరు పవనండి వింటున్నాను వీడియోని. ఓకే పవన్ చెప్పండి. చిన్న డౌట్ అడగండి. దీనికి సంబంధించింది ఓకే. ఇప్పుడు మా సింగర్స్ మెయిన్గా సింగర్స్ కానీ మా ఆర్టిస్ట్ అందరూ ఆల్మోస్ట్ ఏసీలోనే ఎక్కువ వర్క్ చేయాలి. రైట్. ఏసీలోనే ఎక్కువ వర్క్ చేసుకుంటాం కదా మార్నింగ్ నుంచి నైట్ దాకా. అండ్ ఈవెంట్ షోస్ చేసినప్పుడు ఈవెంట్ చేసినప్పుడు కూడా కన్వెన్షన్ హాల్స్ ఏసీ హాల్స్ లేదా పబ్స్. సో లైఫ్ లో 70% ఆఫ్ టైం వీటిలోనే స్పెండ్ చేస్తుంటాం కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకటి చెప్తాను. రైట్ అర్థమైంది. సో అదే నేను ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు కట్ చేయొచ్చు ఇంకా. రైట్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు అది సింగర్స్ కానీ లేకపోతే ఈవెన్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ ఏదైనా సరే ఫస్ట్ దీనికి ఒక పరిధి ఉంటుంది. ఈ పరిధిని మనం ఎప్పుడు కూడా దీని పరిధిని మించి దీనికి టార్చర్ పెట్టినప్పుడు ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు సింగర్స్ హై పిచ్ పాడుతూ ఉన్నప్పుడు దాన్ని మనం ఆ ఎమోషన్ అయిపోయి మోటివేట్ అయిపోయి ఇలా ఉన్నప్పుడు ఇంకా వెళ్ళినప్పుడు నా యొక్క ఆర్గాన్స్ సపోర్ట్ చేయకపోవచ్చు. మెయిన్ హార్ట్ అలాగే వచ్చి చాలామంది సింగర్స్ చాలా ఒబేస్ అయిపోయి ఉంటారు. నుస్రత్ ఫతే అలీ ఖాన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అలాగే ఇప్పుడు ఆయన పాకిస్తాన్ సింగర్ ఒక ఆయన వింటూ ఉంటాను, ఖలీద్ ఖాన్ ఏదో ఉంటారు ఆయన పేరు. వాళ్ళందరూ చాలా పెద్దగా వాళ్ళు ఎందుకంటే ఎక్కువ కూర్చుని ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు, కాబట్టి ఒబేస్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియకపోవటంలో ఎక్కువ కార్బ్స్ తీసుకోవటము, బిర్యానీలు బాగా తినేస్తూ ఉంటారు, కల్చర్ వైజ్ కూడా ఉంటుంది. అటువంటిప్పుడు బాడీ హార్ట్ ప్రాబ్లమ్స్, అలాగే రక్తనాళాల్లో ఉండేటువంటి రక్తనాళాలు ఎటువంటి అంటే మన నాళాలు లాంటివి, ఏది మనకి మురికి కాలువలు ఉంటాయి కదా, ఇప్పుడు మున్సిపల్ డ్రైనేజ్ పైపులు లాంటివి కొత్తగా డ్రైనేజ్ వేసినప్పుడు బాగానే ఫ్లో అవుతుంది. అప్పుడు మెల్లగా టైం గడుస్తున్న కొద్ది ఏమవుతుంది, ఆ డ్రైనేజ్లో ఎక్కడో చెత్త పేరుకుపోవటం, ఇరుక్కోవటం, బ్లాక్స్ ఏర్పడుతుంటాయి. అలాగే వయసు పెరిగే కొద్దీ మన రక్తనాళాల్లో బ్లాక్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది మన హ్యాబిట్స్ని బట్టి, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి, అలాగే మనం చేసే ఫిజికల్ యాక్టివిటీని బట్టి ఈ బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది వయసు పెరిగే కొద్దీ. ఇప్పుడు నేను 20స్లో పరిగెత్తినట్టుగా ఇప్పుడు పరిగెడితే ఆటోమేటిక్గా కనిపించవచ్చు హెల్దీగా, కానీ నా యొక్క ఈ యొక్క ఇంజిన్ యొక్క కెపాసిటీ తగ్గిపోయి ఉంటుంది. నా రక్తనాళాలు కూడా 20స్లో ఉన్నప్పుడు అంత ప్యూర్గా లేవు కదా. కాబట్టి ఈ బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది, ఇంతే సపోర్ట్ చేస్తుందని తెలుసుకున్నప్పుడు దాని యొక్క ఆ పెర్ఫార్మెన్స్ని తగ్గించుకోవాలి. అలాగే ఎక్కడ చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం, చక్కగా చెట్లు ఉన్నాయి, గాలి వస్తున్నప్పుడు ఆక్సిజన్ అందుతుంది. క్లోజ్డ్ రూమ్లో చేసినప్పుడు అంతే చేసినప్పుడు అది కూడా ఒక ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. ఇలా 10-15 ఫ్యాక్టర్లు మనకు తెలియకుండా యాడ్ అయినప్పుడు మన హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం తీసుకునే ఫుడ్ అల్టిమేట్లీ ఏంటంటే హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, షుగర్స్ తీసుకోకూడదు, అండ్ కార్బోహైడ్రేట్స్ రెడ్యూస్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ ఖచ్చితంగా చేయాలి. ఏ ప్రొఫెషన్ అయినా ఫిట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అది సైకాలజిస్ట్ అయినా, లేకపోతే సింగర్ అయినా, లేకపోతే డాక్టర్ అయినా. ఫిట్గా ఉన్న డాక్టర్ దగ్గర ఎక్కువ పేషెంట్లు వెళ్తారు. సింగర్ ఫిట్గా ఉంటే మోర్ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఫిట్గా ఉన్న సైకాలజిస్ట్ ఎక్కువ క్లయింట్స్ వస్తూ ఉంటారు. సో కాబట్టి ఫిట్గా ఉండాలి, అండ్ మన ఏజ్ని కూడా కన్సిడర్ చేయాలి. నేను ఫిట్గా ఉన్నాను కదా అని పరిగెడితే కుదరదు 20స్లో పరిగెట్టినట్టుగా. కాబట్టి ఇలా అన్ని ఫ్యాక్టర్ని కన్సిడర్ చేయాలి. చిన్నప్పుడు ఇప్పుడు చెట్లు ఎక్కాలి అనుకోండి, చిన్నప్పుడు ఎక్కేవాడిని, ఇప్పుడు ఎక్కను. నేను ఎందుకు ఎక్కను? అప్పుడు ఎక్కగలిగాను కదా, ఎక్కగలను. నా శరీరం యొక్క వెయిట్ పెరిగింది, ఫ్యాట్ అక్యుములేట్ అయింది. వన్స్ ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ చేరిన తర్వాత అది బయటకు రావడం చాలా కష్టం. కేవలం మనం చనిపోయిన తర్వాత మన శవంతో తగలబడాల్సిందే. అది 1 వే మాత్రమే, 2 వే కాదు, వెనక్కి రాదు. ఫాస్టింగ్లు చేసేసి తగ్గుతూ ఉంటాం. అది నిజంగా ఫ్యాట్ తగ్గలేదు, మీ మజిల్ తగ్గింది. మజిల్ తగ్గితే మళ్ళీ వెయిట్ అయిపోతుంది. సార్ తగ్గాను సార్, మళ్ళీ వెయిట్ అవుతుంటే మీరు తగ్గలేదు, మీ మజిల్ తగ్గింది, మీ ఫ్యాట్ అంతే ఉంది. మజిల్ ఎప్పుడైతే తగ్గిందో మీ మెటబాలిజం డిక్లైన్, మళ్ళీ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంటుంది. అలా రకరకాలుగా మిస్కాన్సెప్ట్స్ వల్ల ఫాస్టింగ్ చేయటం, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది 16 hours ఫాస్టింగ్ చేయటం, ఇట్లాంటివి ఏవేవో ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, డిగ్రీల ఫాస్టింగ్, లేకపోతే పీజీ ఫాస్టింగ్, అలా ఉండదు. సో ఇటువంటి రకరకాల కాన్సెప్ట్స్ వచ్చినాయి సోషల్ మీడియాలో. ఇక్కడ డాక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుంటే వాటి దగ్గర తగ్గి మరింత పెరిగిపోతూ ఉంటారు. ఈ అన్సైంటిఫిక్ మెథడ్స్ అన్నీ మనం చేయటం వలన మన శరీరం ప్రతిసారి ఒక దెబ్బ కొడుతూ ఉన్నాము. దెబ్బ కొట్టిన తర్వాత రిపేర్ ఉండదు. కాబట్టి జాగ్రత్తలు ఏంటి అని అంటే, ఎక్కడ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళొద్దు. ఆ లెవెల్లోనే మనం కొంత కుషన్ ఉంచుకోవాలి.
సపోజ్ మనకి 8 లెవెల్ ఉందనుకోండి. 6 వరకే మనం పాడాలి. 6 వరకే మనం డాన్స్ చేయాలి. కాకపోతే మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయాలి. ఆ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అవి ఎట్లాగైతే బస్సులు, టైర్‌లు బ్లాస్ట్ అవుట్ ఇట్లా జరిగే అవకాశం ఉంది కాబట్టి, సేమ్ అలాగే మన బాడీని ఎప్పుడు కూడా ఎక్కువగా టార్చర్ పెట్టొద్దు. మీరు ఒక 10 లెవెల్‌లో మీరు గనక పెర్ఫార్మ్ చేయాలి అనుకుందాం. 10 యూనిట్స్ అనుకుందాము. హ్మ్. మీరు ప్రతిరోజు 12 యూనిట్స్‌గా శారీరక శ్రమ చేసుకొని తట్టుకునేలాగా మీ శరీరాన్ని తయారు చేయాలి. హ్మ్. సడెన్‌లీ రోజు మీరు 8 యూనిట్స్‌కి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకరోజు 10 యూనిట్స్‌కి వెళ్దాము అంటే మీ హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కదా! నేను ఒక 5 కిలోమీటర్లు నేను నడవాలి అనంటే, నా శరీరం రోజు 500 మీటర్ల కంటే ఎక్కువ నడవట్లేనప్పుడు 5 కిలోమీటర్లు ట్రై చేయొద్దు. 5 కిలోమీటర్లు ఎక్కడో నడవాల్సొస్తున్నప్పుడు కొంతకాలంగా 500-1000 అంటే 1 కిలోమీటరు, 2 కిలోమీటర్లు, 3 4, 5 దాకా తీసుకెళ్ళాలి. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు కానీ, ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఎక్స్‌పాండ్ చేసినట్లయితే రబ్బర్ బ్యాండ్‌ని బాగా సాగదీస్తే అదేమవుతుంది తెగిపోతుంది. అవును. కదా! అలాగే మన శరీరం కూడా శరీరం యొక్క కెపాసిటీని మెల్లగా, మెల్లగా పెంచుకుంటూ అక్కడ మనం ఆడాల్సి ఉంటది తప్ప, అలాగే చాలామంది మనం వీడియోలు చూడండి. ఆ హ్మ్. వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాగే పట్టుకొని 10 నిమిషాలు పట్టుకొని హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు. అవును. అట్లా పెద్ద పెద్ద పనులు చేసి హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు. కాబట్టి అలా పోటీకి పోవద్దు. పోటీకి పడకుండా మీ బాడీ కెపాసిటీని ఒక కండిషన్‌లో పెంచుకోండి. ఆ కెపాసిటీ కంటే కొంచెం తక్కువే పెర్ఫార్మ్ చేయండి. పెర్ఫార్మ్ చేసినట్లయితే ఇట్లాంటి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం లేదు. రైట్ అమ్మా?